సమకాలీన రాజకీయాలకు భిన్నంగా ఉండే అధినేతల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపిస్తారు. సినీ నటుడిగా ఆయనకున్న ప్రజాదరణ ఎంతో మనకు తెలుసు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వేళలో ఆయన మీద వచ్చినన్ని విమర్శలు ఇంకెవరి మీద రాలేదనే చెప్పాలి. అయితే అదంతా ఆయన సమర్థత తమకెక్కడ ఇబ్బందులకు గురి చేస్తుందన్న ముందస్తు జాగ్రత్తల్లో అదే పనిగా టార్గెట్ చేసేవారు. పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ ఇరుచుకు పడేవారు. కానీ ఎప్పుడైతే చేతికి అధికారం వచ్చిందో ఆ క్షణం నుంచి పవన్ పడుతున్న శ్రమను చూశాక అసలు రాజకీయ నాయకుడు ఎంతలా పనిచేయాలన్న విషయం చాలా మందికి అర్థమవుతుంది. పవన్ పడుతున్న కష్టం మిగిలిన మంత్రులకు సైతం విస్మయానికి గురి చేస్తుంది. తక్కువ కాలంలో ఆయన తన శాఖలకు చెందిన అధికారులతో నిర్వహిస్తున్న వరుస రివ్యూలు, సమస్యల మీద అవగాహనతో పాటు వాటిని పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యల మీద ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకంటూ ప్రత్యేకమైన టీం కోసం ఆలోచించిన పవన్ కేరళలోని పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను ఎంపిక చేసుకున్నారు. నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరించడంతో పాటు పని రాక్షసుడిగా పేరున్న ఆ అధికారిని తన టీంలోకి తెచ్చుకోవాలని భావించిన పవన్ అందుకు తగ్గట్టే ప్రయత్నం చేశారు. తెలుగువాడైన కృష్ణతేజను కేరళ నుంచి డిప్యూటేషన్ మీద ఏపీకి పంపేందుకు అక్కడి ప్రభుత్వం ఓకే చెప్పటమే కాదు, తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏరి కోరి మరీ సమర్థుడైన అధికారిని ఏపీకి తెస్తున్న పవన్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పనులు చేయడం ఖాయమంటున్నారు. మొత్తంగా చూస్తే తాను చేపట్టిన మంత్రిత్వ శాఖలకు సంబంధించి తన మార్కు వేయాలని తప్పిస్తున్న పవన్ రోజులో అత్యధిక సమయాన్ని ప్రజాసేవకే వినియోగిస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాను పనిచేయడమే కాదు, తాను తీసుకున్న నిర్ణయాలని అంతే శ్రద్ధతో అమలు చేసే అధికారులను ఏరుకోరి తెచ్చుకుంటున్న పవన్